రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి బోల్డన్ని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి భారీ బహిరంగ సభ పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత, ఇటీవల కాలంలో సస్పెన్షన్ వరకు ప్లస్ ఈ ఎపిసోడ్ జరిగేంత వరకు ఆయన మీద బోల్డన్ని కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. మరి మహాసభ బీసీ గర్జన నిర్వహించేందుకు మరి హెలికాప్టర్కి పెట్టుబడి ఎవరిచ్చారు, 1 గంటకు 30 లక్షలు 20 లక్షలు అంటూ కూడా మనం బయట తేలుతోంది. దీంతో పాటుగా మరి ఒక సామాజిక వర్గాన్ని తిట్టిపోయడం జరిగింది. మరి సామాజిక వర్గాన్ని తిట్టిపోసేంత ధైర్యం ఎవరిచ్చారు, షాడో ఎవరున్నారు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా ఉండి మరి ఎమ్మెల్సీగా వారితో పాటే ఉండి అదే పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు కూడా మరి ఎలా చేయగలిగారు, ఇదంతా బయట వినిపిస్తున్న టాపిక్. అదేవిధంగా ఇదే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మనతో పాటు చర్చలో పాల్గొన్న నిమ్మల వీరన్న గారు, వీరు తెలంగాణ బీసీ ప్రజా సమితికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నిమ్మల వీరన్న గారు, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే ఇంట్రోలో చెప్పుకున్నవన్నీ మరి మీరు ఆరోపిస్తున్నారు కదా, ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క ఆరోపణలైనా లేకపోతే నిజాలా, లేకపోతే ఏంటంటారు వాటిని? ఈ భారతదేశంలో ఇవాళ మండల్ కమిషన్ అమలు చేసిన తర్వాత బీసీ అనేటువంటి విపి సింగ్ గారు ఈ మండల్ కమిషన్ని అమలు చేసినాడు. అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇది అమల్లోకి వచ్చిన తర్వాత బీసీలుగా చలమని అవుతున్నాం. ఇక్కడ మన తెలంగాణలో ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక 40-50 సంవత్సరాలుగా ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. బీసీల ఉద్యమాలు నడుస్తున్నవి. ఉద్యమాలు బలమైనటువంటి నాయకత్వం నిర్మాణం కూడా ఉన్నది. ఎంతోమంది బీసీలు ఉప ముఖ్యమంత్రులైనరు, ఆర్థిక మంత్రులైనరు, హోమ్ మినిస్టర్లు అయినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అది క్రమంలో నడుస్తుంది. కానీ ఇవాళ మన సోదరుడు మిత్రుడు చింతపండు నవీన్ వచ్చిన తర్వాత, ఆయన అలియాస్ మల్లన్న వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ పోటీ చేసినట్టు నల్లగొండ ఫస్ట్, తర్వాత ఆయన బంద్ చేసుకొని కొన్ని టీవీలలో యాంకర్గా జర్నలిజం పనిచేసినాడు. సంతోషం, బాగుంది. బీసీల నుంచి బిడ్డలు బయటికి రావాలి, నాయకత్వం కావాలి. కానీ బీసీ సమస్యల పరిష్కారం మీద మాట్లాడకుండా ఆయన కప్పదాట వేస్తూ ఇవాళ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాతనే ఇవాళ వాళ్ళు పాలనలోకి వచ్చినారు. ఆ ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతుంది. కానీ వాళ్ళకైతే హామీలు ఇచ్చిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా చలమని అవుతుర్రు. కానీ ఓట్లు వేసినటువంటి ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీసీ ప్రజలు 100కి ఇవాళ 56% ఉంటుందనేది ఇవాళ నిజం చర్చ. మననే వాళ్ళు 46% అని కాంగ్రెస్ పార్టీ కులగలలో ప్రకటించినది. కానీ ఇవాళ ఈ మల్లన్న చింతపండు నవీన్ గారు ఏమంటాడంటే, నేను వచ్చిన తర్వాతనే బీసీ వాదము ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే ఆయన వచ్చిన తర్వాత అంటే ఆయనకంటే ముందు కాసాని జ్ఞానేశ్వర్ గారు లేరా, లేకపోతే విహెచ్ గారు, ఆర్ కృష్ణ గారు, దేవేంద్ర గౌడ్, చాలా మంది ఒకవేళ ఈయన అన్న మాట వింటే మీకు అనిపిస్తుంది టాపిక్ ఇంత ఎందుకు ఈ వైపు ఎందుకు అయిపోతా ఉంది. నేను కూడా తిరుమల మల్లన్న పెట్టినటువంటి ఆర్ కృష్ణ గారు పెట్టిన సభల్లో ఒక సంఘంలో, అప్పుడు నేను పెట్టిన సంఘం ఆర్ కృష్ణ గారి నుంచి వచ్చినటువంటి సంఘం నాది. అక్కడ ఉంటూ బీసీ వాదం పెరగాలన్నప్పుడు, బీసీ సమస్యలు పరిష్కారం కావాలన్నప్పుడు, బీసీ రాజ్యాంగ హక్కులు రావాలని అన్నప్పుడు, మా వాట మాకు కావాలన్నప్పుడు ఎవరినైనా మనము మీట్ సమావేశాలకు పోయేటువంటి చరిత్ర ఇప్పుడు మాకున్నది. ఆర్ కృష్ణ గారు నేర్పినాడు. అట్లనే తిరుమలలో పెట్టిన 2-3 మీటింగ్లకు పోయినా యువకుడు ముందుకు రావాలని కోరినాము. కానీ ఆయన ఇప్పుడున్న మాట రేపు మారిపోతుంది. ఇప్పుడు ఒక ఆలోచన, రేపు ఇంకొక ఆలోచనలోకి మార్చుకుంటాడు. ఎందుకలా మారిపోతున్నారు మరి ఏమో నాకైతే అర్థం. నేను కొంతమంది పుస్తకాలు చదివినా అని చెప్తారు. కొన్ని వేల పుస్తకాలు చదివిన చరిత్ర విద్యావంతుల ద్వారా మాట్లాడే మాటలకు తిరుగుంటాయి. నేను అనుకుంటున్నా జర్నలిజం మాట్లాడితే మరి ఇంత సిగ్గుచేట జర్నలిజంలో ఇట్లాంటి మాటలు కూడా నేర్పుతారా అని, ఇంత దుర్మార్గంగా ఉంటారా జర్నలిజం అని నాకు అనిపిస్తూ ఉంది. నేను మాట్లాడుతున్నా, మీరు 94 నుంచి నేను ఈ సమాజంలో తిరుగుతున్నా, 94 నుంచి తిరుగుతున్నా. నేను ఉద్యమాల నుంచి వచ్చిన, 92 నుంచి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేను ప్రజా జీవితాన్ని చదివిన, ఎన్నో రాష్ట్రం మొత్తం తిరిగిన. ఇటు లంబసింగిని, చింతూరు, దారకొండ నుంచి, అడవి నుంచి మొదలు పెడితే అటు శ్రీకాకుళం అడవుల్లో మొత్తం తిరిగిన నేను. అటు పలమనేరు, ఇటు బెంగళూరు, ఇటు పోతే నిజామాబాద్, ఆదిలాబాద్, బాన్సువాడ, టిచ్చిపల్లి, ఆర్మూర్, మొత్తం ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి నియోజకవర్గాలు లేవు. నన్ను అందరూ గుర్తుపడతారు. అన్ని నియోజకవర్గాల్లో నేను సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన చరిత్ర ఉంది. నేను ప్రజా జీవితాన్ని చదివి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడైనా నేను ప్రజల ఆ మనోభావాలను దెబ్బతీసే విధంగా, కించపరిచే విధంగా ఎక్కడ ఉండదు చర్చ. కానీ మిర్యాలగూడలో సభ పెట్టిన తర్వాత నేను పోలేదు. నాకు అర్థమైంది అప్పటికే. ఇతను పోయి వ్యక్తిగతంగా కేవలం ఒక 2-3 వ్యక్తులను, తన తాబేదారులను తయారు చేసుకొని
వ్యక్తులను పెట్టుకొని ఆయన ఆ వేదిక మీద ఏం మాట్లాడతాడు, మిర్యాలగూడ వేదికగా బీసీల సభగా నా కొడుకుల్లారా అని చెప్పి ఆ రెడ్లను సంబోధిస్తూ మాట్లాడుతున్నటువంటి చర్చ. ఇవాళ రెడ్లు ఓట్లు వేసుకొని సీఎం అయినారు, మాకు కావాల్సింది ఆ సీఎం వాళ్ళ సీట్ వచ్చింది, ఎమ్మెల్యేలు మంత్రులు అయినారు, వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా చేసుకుంటారు అనేది నిజము. కాంట్రాక్టర్ల పదవులలో ఆ రిజర్వేషన్లు మాకు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మాకు కొంత వాటా ఇస్తానని చెప్పింది. మాకు అది కదా మాకు కావాల్సింది, మా బీసీలకు కావాల్సింది మాకు కాంట్రాక్ట్ పదవులలో కాంట్రాక్ట్ సంబంధించిన రిజర్వేషన్లు మాకు వాటా కావాలి. ఎన్ని వేల కోట్లు అయితే దాంట్లో మాకు 46% అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు బీసీ కులగణంలో చెప్పినటువంటి చరిత్ర నిన్ను చెప్పింది. ఆ 46% రిజర్వేషన్లలో మాకు రావాలి కదా. ఈ సంపదలో కాంట్రాక్టులు, ఈ ప్రాజెక్టులు కట్టే దాంట్లో, రోడ్లు వేసే దాంట్లో, ఈ ప్రభుత్వ వనరులు అన్నిట్లలో మాకు రావాలి. అది దాని గురించి మాట్లాడతలేడు తీర్మానం వల్లన్నా. అంటే మాకు సంపద రావాల్సినటువంటి విషయాల్లో మాట్లాడాడు. మా బిడ్డలు ఎట్లున్నారు, యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకొని బ్రతుకున్నట్టు జీవన విధానం ఉన్నాం. ఆ 2 ఎకరాల ఆ ఎకరాలల్లా ఆ గుట్టలల్లా పెట్టుకొని చిన్న చిన్న జంతువులను మేపుకొని పాడి పశువులను మేపుకొని పత్తున్నటువంటి జనాభా ఇప్పటికీ ఉన్నది. వీళ్ళందరికీ సీఎం ఇచ్చే అవకాశం వస్తుందా? వీళ్ళు ఏమంటారు, ఒక్కరికే వస్తుంది సీఎం. మరి ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం అయినారు, బీసీలు అయినారు, అటు ఉత్తర భారతదేశంలో ఎంతోమంది ఓబీసీలు బీసీలు అయినారు. ఏది ప్రజల్లో మార్పు రాలేదే. కాబట్టి మేమేమంటున్నాం, ఇప్పుడు నిమ్మల వీరన్ గారి యొక్క దృష్టిలో తీన్మార్ మల్లన్న ఒక బీసీ నాయకుడా లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి టీడీపీ పార్టీ పెట్టింది ఇక్కడ ఒక వ్యక్తిని. మొన్ననే పోయిన ఎలక్షన్లో బీజేపీ పార్టీ కూడా అనౌన్స్ చేసింది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినారు. ఈ చర్చ అసలు నడవాల్సింది అది కదా. ఆ పక్కన పోయినసారి నడవాలి, బీసీ ముఖ్యమంత్రి చర్చ నడవాలి, దాన్ని ఏం ఊసులేదు. ఆ చర్చ లేకుండా సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు 10 లక్షలు దళిత బంధు అన్నాడు, దాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, అంబేద్కర్ అభయహస్తం పేరుతో చెప్పింది. చెప్పి ఎంత ఇస్తున్నది, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే వీళ్ళు 12 లక్షలు ఇస్తున్నామని అనౌన్స్ చేసిర్రు 420 హామీలలో. దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. బీసీలకు పూలే ఫస్ట్ అధికారం రాగానే మరి మీ తీన్మార్ మల్లన్న దాని అమలు గురించి అడిగారా? మరి ఇవాళ మాట్లాడిండు. నేను ఈ 2 రోజుల క్రితం ఒక చర్చ చెప్పిన, 2500తో మల్లన్న నువ్వు మాట్లాడలేకపోతా ఉన్నావు, సంక్షేమ పథకాల మీద ఊసు లేదు, వికలాంగులను మోసం చేసింది 6,000 ఇస్తానని వాటి గురించి మాట్లాడతలేవు, ప్రభుత్వాన్ని విమర్శిస్తలేవు, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటున్నావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరివి? 2006లో బాలకృష్ణ రెడ్డి కమిషన్ సంచార జాతులకు వేసినారు. ఆ రిజర్వేషన్లు అవే రోహిణి కమిషన్ వేసింది. రోహిణి ఓబీసీ వర్గీకరణ మోడీ 2017లో వేసినాడు. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు తీసుకుపోయి ఈడబ్ల్యూఎస్ పేర్లతో వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి అవి సంచార జాతులు అని మాట్లాడలేకపోతుండే ఇతను. అసలు రిజర్వేషన్లు ఎవరివి అంటే అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. గుడిలో నైవేద్యం తినేటోళ్లకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ మోడీ బీసీ అని చెప్తున్నటువంటి మోడీకి ఉన్నది. కానీ ఆ గుడి మెట్ల కాడ సంచార జాతులు ఇంకా బెగ్గర వృత్తిలో ఉన్నారు, చెప్పుల కాడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు. అయితే ఆ రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేడు తీర్మానం వలన. మేము బీసీలకు నాయకుడు ఎట్లయితాడు ఆయన? మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి. ఇప్పుడు ప్రసాదం తినే వాళ్ళలో కూడా పేదరికం అనుభవించే వాళ్ళు లేరంటారా? ముందు బెగ్గర వృత్తిగా అవసరం కదా, భిక్షాటన వృత్తి ప్రధానం. మేము బీసీలలో ఉన్నాం, వాళ్ళు ఓసీలు. ఫస్ట్ బీసీలో ఉన్నోనికి రిజర్వేషన్ ఇచ్చి అక్కడ కిందున్నోనికి ఇచ్చి కింది సామాజిక వర్గానికి ఇచ్చి రాజ్యాంగ హక్కులు కల్పించి వాని పేరు దాంట్లో ఉంచి ఇప్పుడు మాకు ఎన్నో కమిషన్లు ఉన్నవి. వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు తీర్మానంలో. 56 కులాలు ఉంటాయి ఈ డిఎన్టీ కులాలల్లో. మేము బీసీలలో ఉన్నాం ఇక్కడ. మరి మా గురించి నువ్వు మాట్లాడి మేము బీసీలకు అధికారం తెస్తానని నువ్వు ఒక్క మాట అయినా మాట్లాడినావా? సంచార జాతుల పదం లేదు నీ నోటిలో. నువ్వు ఎట్లా బీసీలకు నాయకుని అయితే నన్ను అడుగుతా ఉన్నా. నీకు నువ్వే ప్రకటించుకొని ఇది ప్రజలను మభ్యపెట్టడం కదా. ఒక పక్కన డైవర్ట్ వాళ్ళని రెడ్లను ఓర్నా నా కొడుకులారా అని అక్కడ అంటివి. మరి మాకు ఇంతకాలం ఏమొచ్చింది? ఇప్పటికి 6 నెలలు ఈ చర్చ నడిచినది. ఈ 6 నెలల్లో ఏమొచ్చింది మాకు? 6 నెలల్లో ఇప్పటికి ఒక పథకం ఇప్పించిన చర్చ లేదు. నువ్వు ఇవాళ నీ టీవీ ఛానల్లో నువ్వు ఇప్పుడే నేను ముఖ్యమంత్రి కాడికి పోతా అని చెప్పి సిటికేసుకేస్తావు, రారి ఎవరు వేస్తారో ప్రతినిధిగా అని చెప్పి పోయి సీఎంను సాటుగా కలిసి వస్తావు. నీకు ఆయనకు రహస్య ఒప్పందాలు ఏమున్నాయో అంటే రేవంత్ ఏం చెప్పిండో అదే అమలు జరుగుతూ ఉంది. నువ్వు ఆర్కృష్ణ గారిని తీసుకొని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి లాంటి తీసుకొని నువ్వు వరంగల్లో సమావేశం పెట్టి నీ వ్యక్తులతో నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పించుకుంటున్నావు. ఇది ఎక్కడి? ఎంతోమంది మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని
ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మరి తీన్మార్ మల్లన్న గారిని బీసీ సీఎం అభ్యర్థిగా ఒప్పుకునేందుకు మీరు చెబుతున్న మేధావర్గం కానీ బీసీ సీనియర్ నాయకులు కానీ వాళ్ళకి కామెంట్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అసలు ఏమన్నా? ఒప్పుకున్నది ఏముంది అసలు? అసలు ఈయన ఇప్పుడు ఈ సంఘం ఏది అసలు? నీకు రిజిస్టర్ సంఘం లేదు, ఎన్నో రిజిస్టర్ సంఘాలు ఉన్నాయి, ఒక 500 సంఘాలు నాకు ఉన్నాయి బీసీలల్లా. ఏ సంఘం నీతో ఉందో చెప్పగలుగుతావా? పోనీ ఒక్క సంఘం నీ కాడ ఉందా? ఎవరో అనామకులు పెట్టినటువంటి పేర్లతో నీ వ్యక్తులను సృష్టించుకొని నువ్వు నిర్మాణం చేసుకున్నావు. ఓకే, నువ్వు సంపాదించుకుంటున్నావా, ఏం చేస్తున్నావు? నువ్వు హెలికాప్టర్ మీద నువ్వు ఛాయ్ పైసలు అడిగినావు. ఏది హుజూర్ నగర్ సంబంధించి ఒక్క ఛాయ్ పైసలు అన్నా, ఒక్క ఛాయ్ పైసలు ఇవ్వండి. ఫుల్గా చెప్పండి. అసలు చాలా టీవీలలో కూడా చాలా షోల్లో కూడా టీ పైసలు వస్తుంది. అసలు ఏం జరిగిందంటారు ఎపిసోడ్? అది ఇప్పుడు సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి హుజూర్ నగర్ బై ఎలక్షన్లో అన్న అందరికి దండం పెడుతున్నా, బహుజనులారా నాకు ఒక్క ఛాయ్ పైసలు ఇవ్వండి అన్న, ₹1 ₹2 ₹10 మీరు సాయం చేయండి అన్న. నేను ఈ కాన్సెప్ట్ ఎక్కడిది? మాన్యశ్రీ కాన్శీరామ్ గారు ఒక నోటు ఇవ్వండి, ఒక ఓటు ఇవ్వండి అని చెప్పి ఆయన 94లో ఇక్కడ బలమైనటువంటి సామాజిక శక్తిగా వచ్చినాడు, క్యాంపెయిన్ కూడా చేసినాడు. నేను ఉన్నాను ఆ సమావేశాల్లో, నిరంతరంగా పనిచేసినాం, నూతన నాయకత్వం నిర్మాణంలో పనిచేసినాము. ఆయన ఏం చేసిండు? నేను ఉత్తర భారతదేశంలో అధికారం తెచ్చినా కానీ మీరు ఇక్కడ బలమైన పోరాటాలు ఇక్కడ ఉన్నవి అని చెప్పి ఎవరెవరు ఉన్నారు? జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ మొదటిసారిగా రిజర్వేషన్లను ప్రకటించినాడు, తెచ్చి పెట్టినట్టు. దాంట్లో అంబేద్కర్ గారు చదువుకున్నాడు. అంబేద్కర్ గారు ఈ ఉద్యమకారులు. అటుపోతే మహారాష్ట్ర, ఇటుపోతే కర్ణాటక, అటుపోతే మన తమిళనాడు పెరియార్ రామస్వామి నాయకరు, నారాయణ గురు కేరళ. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పేర్లను, ఏ పేర్లు అయితే చెప్పినో ఈ పేర్లను బహుజన సిద్ధాంతకర్తలుగా, ఉద్యమకారులుగా మీకు బలమైనటువంటి పోరాటాలు చేసినని చెప్పి ఆ బొమ్మలను తెస్తే నువ్వు ఆ బొమ్మల చరిత్ర చదివి నేనే సిద్ధాంతం అని చెప్పి మాట్లాడుతూ మోసం చేస్తా ఉన్నావు. గౌరవించే లేదు నీకు ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నా, నీకు డబ్బులు లేవు అని చెప్పి ₹10 ఛాయ్ పైసలు అడిగిన నువ్వు హెలికాప్టర్లో పోతున్నామంటే నీ వెనక అదృశ్య శక్తి ఎవరు? నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఉండని చెప్తా ఉన్నా. ఎందుకు రేవంత్ ఉండని చెప్తా ఉంటే సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయాలి. బలమైనటువంటి 2500 మహిళలకు బాకీ పడ్డాడు 14 నెలల డబ్బులు. ఇవాళ ఒక 40 లక్షల 45 లక్షల మంది ఆడబిడ్డలకు బాకీ పడ్డారు. ఆ బాకీ వసూలు వడ్డీతో చెల్లించాలి ముఖ్యమంత్రి. దాన్ని కనుమరుగు చేస్తానికే తీర్మానం వలన ఈ డొంక తిరుగు రాజకీయాలు పెట్టుకొని నన్ను సస్పెండ్ చేస్తుర్రు. కాంగ్రెస్ పార్టీలో ఇదంతా కామన్. వాళ్ళనే సృష్టించి, వాళ్ళతోనే కేసులు వేపించి, వాళ్ళనే నాయకులను చేసి, వాళ్ళతోనే ఈ సమాజాన్ని డైవర్ట్ చేసే రాజకీయం ఫస్ట్ వెన్నతో పెట్టినటువంటి విద్య కాంగ్రెస్ పార్టీది. దాంట్లో నువ్వు ఒక వీరన్ గారు ఇంకొకటి కూడా ఇప్పుడు ఏకంగా నేను టీఆర్ఎస్ బిల్డింగ్నే కొనేస్తాను రేపటికల్లా అని చెప్పి చిటుకులేశారు కదా, ఆయన ఎలా తీసుకొచ్చుంటారు? నేనేం చెప్తున్నా, ఛాయ్ పైసలు అడిగిన నీకు ఇంత డబ్బు రావటం అనంటే నీకు మరి నీ అదృశ్య శక్తి ఎవరో ప్రజలకు అవపడతా ఉందంటున్నా. నేను ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు అందరూ సంపాదించవచ్చు గాక, నువ్వు ఎట్లా నిజాయితీగా సంపాదించు. నీ జర్నలిజం ద్వారా ఎన్ని ఛానళ్ళు పెట్టి ఎంత వస్తుందో అది లెక్క నువ్వు చూపిస్తావని నేను అనుకుంటున్నా. నువ్వు జర్నలిజం ద్వారానేగా ఇవాళ నువ్వు జీతాలు తీసుకొని వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నావు కాబట్టి. ఇంకోటి చెప్తున్నా, క్యూనస్ అనేది ఉన్నదా, ఆ క్యూ అనే న్యూస్ది, అది ఆ సినిమా మన కమల్ హాసన్ గారి సినిమాలో సంబంధించినటువంటి ఆ టైటిల్ పేరు అది. ఓకే, ఆ టైటిల్ పేరుని తెచ్చుకొని ఆయన చంపుతాడు. ఒక వ్యక్తిని హాస్పిటల్గా కిడ్నాప్ చేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి కత్తి తీసుకొని వాడిని చంపుతూ రికార్డ్ చేస్తాడు. ఒక క్యూ న్యూస్లో రికార్డ్ చేస్తాడు ఆయన. అదే అంటే ఇప్పుడు ఆ కత్తి కూడా మంచుతోటి ఐస్ తోటి తయారు చేస్తే మళ్ళీ ఆ కత్తి ఆనవాళ్ళు లేకుండా ఫ్రిడ్జ్ లో పెడతాడు. కమల్ హాసన్ సినిమాది, కమల్ హాసన్ సినిమాలో పేరు అది. అది మనోడు అవినీతి మీద ఉన్నది ఆ సినిమా. దాన్ని అది శంకర్ చేసిండు సినిమాను, దాన్ని తెచ్చి మనోడు పెట్టుకోడు. సంతోషం. ఎంత ఆదాయం వచ్చిందనేది నేను అడగను, ప్రజలకు తెలుసు. 10 రూపాయల ఛాయ్ పైసలు కాంచి వచ్చిన నీవు, జర్నలిజం నుంచి వచ్చిన నీవు, నీ భాష ఏం నేర్పుతున్నావు భవిష్యత్తు తరాలకు, మా విద్యార్థులకు ఏం నేర్పుతున్నావు అనేది ప్రధానం. దీని మీద నేను వ్యతిరేకిస్తా ఉన్నా. అంటే నువ్వు జర్నలిజం వచ్చి నేర్చుకొని ఇట్లా మీ అమ్మ మీ నాయన ఏం నేర్పిర్రో మీ నాన్న మీ అమ్మగారికి క్రెడిట్ దక్కుతుంది ఈ మాటల ద్వారా. ఎవరన్నా చెప్తారా విడాకులు ఇచ్చినా అని చెప్పి, రెడ్లకు విడాకులు ఇచ్చినా అన్నాం. ఎంతమంది మహిళలు అట్టయితరాలు, ఎంత ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఎంత ఆడబిడ్డలు ఉంటారు. వాళ్ళు కూడా మనుషులే కదా, మనం మనుషులమే కదా. మనము మాట్లాడే భాషనా, జర్నలిజం మాట్లాడే భాషనా? రెడ్లకు విడాకులు ఇస్తున్నా అంటే ఎంతమందికి నువ్వు తాళి కట్టినావు?
ఈ మాట ఎంత పెద్ద జర్నలిజంలో ఉంటుందా ఈ భాష? No. మరి జర్నలిజం మిత్రులు ఏమని కోరుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను జర్నలిజం నుంచి ఏం నేర్చుకోవాలనో అర్థం కావట్లేదు. కానీ నువ్వు బీసీ ఉద్యమాల్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ని పనికిమాలిన భాషను మూత్రం కూడా రెడ్లకు తాగండి అని చెప్పి మాట్లాడుతున్నట్టు ఏం జర్నలిజం ఇది? ఎవరు మీ అమ్మ మీ నాన్న నీకు ఏమి నేర్పినారు? మాటలు ఏం నేర్పినారు? ఈ సమాజానికి నువ్వేం నేర్పుతున్నావు? నీ నుంచి ఉద్యమకారులు బీసీ సంఘం నేనే బీసీ ఉద్యమం అంటున్నావు. మరి బీసీ ఉద్యమకారులు సంఘాల నాయకులు ప్రజల కాడికి పోయినప్పుడు ఏం మాట్లాడాలి? ఇవేనా మాట్లాడేది? ఈ మాట్లాడితే ప్రజలు ఓట్లేస్తారా? సర్వజనులు ఓట్లేస్తారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓట్లు పడి గెలిచే అవకాశం ఉంటుందా? బీసీలు ఈ తీర్మానం వలన భాష నా కొడుకులారా అనే భాష, మూత్రం ఉచ్చదాగా నా కొడుకులారా ఈ భాష మాట్లాడితే విడాకులు ఇస్తున్నా ఈ భాషను మాట్లాడుకుంటా గనక ప్రజల కాడికి పోతే ఓట్లు వేస్తారా? వీళ్ళు నాయకులు అవుతారా? వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా? అంటే కొత్త సమస్య వస్తుంది వీళ్ళకు. లాఠీ తూటాల దెబ్బలు, లాకప్ దెబ్బలు, ఇవి తప్ప ఇంకేమైనా ఉంటాయా మాకు? కాబట్టి నువ్వేమైనా చెప్తే నిజాయితీగా చెప్పని మాట్లాడుతున్నా. ఇవాళ మాట్లాడండి. నేను 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఓ వీడియోలో ఒక మిర్రర్ టీవీలో మాట్లాడినా. ఇప్పుడు మీ ఆంధ్రప్రభ వేదికగా మాట్లాడుతూ ఉన్నా. నేను ఆంధ్రప్రదేశ్ వేదికగా చెప్తా ఉన్నా. ఖబర్దార్ తీర్మానం వలన నువ్వు ఎంత ఈయన చేస్తున్న హైడ్రా పనులను ఎంతో పేదలను ఇల్లు కూలగొట్టిండు. ఎవరు? మన నీ మిత్రుడు, ఏమనియటు మిత్రుడు, నోటుకు నోటు సోదరుడు, నీ మిత్రుడు. నువ్వు ఏ బంధము? మొత్తం పేదల ఇల్లు కూలగొట్టినవు. ఇవాళ పేదల ఆస్తుల విలువలో ఎక్కడికక్కడ పడిపోయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతూ ఉంది. ఎక్కడ హైదరాబాదు ఎన్నో ప్రధాన నగరాల నుంచి ఉంటారు, విదేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎంతోమంది జీవనోపాధికి వచ్చినటువంటి చరిత్ర. ఇలా అలాంటిది ఇవాళ నువ్వు హైడ్రా బూచిని చూపించి ఎవరికాన్నో ఇక్కడ 30-35 సార్లుగా పైన నువ్వు ఢిల్లీకి పయనం కట్టినవు. నిన్ను పెట్టినటువంటి ఇన్ఛార్జి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మారినారు. భవిష్యత్తులో కాంగ్రెస్ సంస్కృతి, ముఖ్యమంత్రులు మారే సంస్కృతిలో ఉన్నది. లాస్ట్ దశకు వచ్చిండు రేవంత్. అందుకని ఆయన ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలే. పనికిరాని కరెంటు ఇస్తున్నాను చెప్పి, కరెంటు పేరు చెప్పి, దాంతో ఒక్కటి తప్ప నువ్వు చేసింది రైతు బంధు ఇవ్వలేదు. మీ ఎమ్మెల్యే ఏం చెప్పిండు? రాజగోపాల్ గారు డుమ్కి కొడుతున్నాయి అన్నాడు. ఎంత ఆయన ఒక దవడగురు జరిసిండు ఆ మాట్లాడ. ఇంకెంతకంటే సిగ్గుచేటేంది నీకు? నీ ఎమ్మెల్యే, నీ సహచరుడు, నీ క్యాబినెట్లో కూర్చొని నువ్వు చర్చించుకుని అసెంబ్లీలో కూర్చునే ఒక ఎమ్మెల్యే పథకాలు డుమ్కి కొట్టినాయి అంటే ఇంతకంటే ప్రజలు మీకు ఓట్లేస్తారా? మిమ్మల్ని మనుషులుగా చూస్తారా? అసలు ఎంత దుర్మార్గమైనటువంటి పాలనలో ఉన్నాం మనం, ఎంత మురికి పాలనలో ఉన్నాం. మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, అమలు చేయకుండా నువ్వు 100 కోట్ల ముడుపులు ఎట్లా తీసుకుంటావు? ఆ తర్వాతనే కానీ రాహుల్ గాంధీ ఇంకొక దవడకూరికి సరిస్తే వచ్చి ఏమంటే ఆయన డబ్బులు మనకి ఇచ్చినావు. చాలదా నీకు? దవడకూరు సరిచిండు కదా. రాహుల్ గాంధీ చెప్తేనే కదా వచ్చి నా 100 కోట్లు నాకు వద్దని చెప్పి పంపిన ఆదాయానికి. అంటే అంబుజా సిమెంటు, నల్లగొండ ఇప్పటికే ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి నల్లగొండ జిల్లా గుండెల మీద, గొంతుకుల మీద ఇవాళ నువ్వు మరి ఫ్లోరైడ్ లాంటి సిమెంట్ ఫ్యాక్టరీ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తెచ్చి నువ్వు మా నల్లగొండ గుండెల మీద కూసబెడుతున్నావు, బలంగా తెచ్చి పెడుతున్నావు. పర్యావరణంతో గంట ఇప్పటికే ఆగమవుతున్నావు. నల్లగొండ జిల్లాలో నీళ్ళు లేక ఇబ్బంది, వికలాంగులు, కుంటేళ్ళు, గుడ్డేళ్ళు పడుతూ అవస్థపడుతున్నటువంటి ఈ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్తో బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడు కంపెనీ ప్రాజెక్టును తెచ్చి, అంబుజా సిమెంట్ని తెచ్చి మా నెత్తి మీద పెట్టినటువంటి ఇది అన్యాయమైనటువంటి మాట కాదా? ఇంతకంటే తీర్మానం వల్ల ఏం మాట్లాడతలేడే? ఇవి కావా? ఇటు పోతే రాడార్ కేంద్రాన్ని తెచ్చిండు వికారాబాద్ అడవులల్లో. హైదరాబాద్ గుండెకాయ మీద తలకాయ, హైదరాబాద్ మొత్తానికి తలకాయ లాంటి వికారాబాదు అడవులలో నువ్వు తెచ్చి పూడూరులో రాడార్ కేంద్రాన్ని తెచ్చి పెట్టడం అంటే ఇది పర్యావరణాన్ని ధ్వంసం, హైదరాబాదు ప్రకృతిని ధ్వంసం చేయటం కదా. ఎంత అన్యాయం పూరితమైనటువంటి ప్రవర్తిస్తూ ఉన్నావు. మూసి పేరుతోని ఇవాడు ఇప్పటికీ మూసి పేరు చెప్పినావు. ఇల్లు గులగొడితేనే మూసి క్లీన్ అవుతుందా? నీళ్లు క్లీన్ అవుతాయా? ఇది ఎక్కడి పాలన? దీని గురించి నువ్వు ఏనాడు మాట్లాడలే తీర్మానం వల్ల అని అంటున్నా. అటు అంబుజా సినిమా గురించి నువ్వు ఒక మాట మాట్లాడలే. అక్కడ పేద రైతులే ఉన్నారు, బీసీలే ఉన్నారు, ఎస్సీలే ఉన్నారు. నీకు ఎస్సీలు విద్యావంతులు ఓట్లు వేయలేదా? పట్టభద్రులు ఎస్సీలు నీకు ఓట్లు వేయలేదా? ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, గుర్తు చేసుకో. నీ ఆత్మ మీద గుండె మీద చేసుకొని నిద్రపో. నిమ్మల వీరన్న మాట్లాడే మాటల ద్వారా నువ్వు ఇవాళ మాట్లాడినావు నీ ప్రెస్ మీట్లో. గుర్తుంచుకో. పొద్దునట్టు చింతపండుకి అర్థం కావాలి. 2500 గురించి ఎన్నడూ లేని మాట మాట్లాడుతుండు. ముసలి కన్నీరు గారుస్తూ ఉండు. ఇవాళ ముసలి కనువులు మాట్లాడుతుండు. ఏంది వికలాంగులు 6000 గురించి వికలాంగులను మోసం చేసిండా? నీ ఇంట్లో వికలాంగురాలు బిడ్డ ఉంది, ఆమెనన్న చూసి రోజు వికలాంగు గురించి నీకు ఒకటే చెప్తున్నా ఒక మిత్రుడిగా.
నేను ఎంతోమందిని చూసిన ఉద్యమకారులను, మంచి మంచి ఉద్యమకారుల నుంచి మాన్యశ్రీ తొట్ల మలసూరు, ధర్మభిక్షం, తర్వాత మాన్యశ్రీ కాంశీరామ్ గారు, మంచి మంచి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం తెచ్చినటువంటి ఆల నరేంద్ర, మంచి మంచి లీడర్ల నుంచి నేను ఉద్యమాలు నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తిత్వంగా పనిచేసినటువంటి చరిత్ర నాకు ఉంది గారు. చెప్తున్నా, నీలాంటి ఏమానాల్లో నాకు అర్థం కావట్లేదు. నీ భాషలో నేను చెప్తే నువ్వు బాధపడతావు కాక, కానీ దానికి కూడా నాకు సంస్కారం అడ్డొస్తుంది. ఉద్యమ స్పిరిట్తో మాట్లాడదాం. ఏమైనా ఉంటే నీకు డబ్బే ప్రధానం అంటే ఏ వ్యాపారం అని చేసుకో, బీసీల ముసుగుని తొలుగు అని చెప్తా ఉన్నా. బీసీలకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడతలేవు నువ్వు, బీసీ మహిళల హక్కుల గురించి మాట్లాడతలేవు నువ్వు. ఇవాళ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, దాని గురించి ఒక చర్చ లేదు నీ కాడ. ఎంత అన్యాయం ఇది. రైట్, అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు మొన్న ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 6 గ్యారెంటీల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర రండి నేను అమలు చేస్తాను అని అన్నాడు. అంటే ఏంది నీ దగ్గరికి వచ్చేది ఏంది అంటే, నీ కాడికి అర్జీ పెట్టుకొని వికలాంగులందరూ చూడు, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. నీ ఇంట్లో నీ బిడ్డ ఉంది, ఎక్కడికి పోగలుగుతుంది వికలాంగులారు? ఆమెను చూసి కూడా నీ కనువిప్పగలుగుతలేదు మల్లన్న. మీ బిడ్డను చూసినా నువ్వు కనువిప్పి తెచ్చుకో. మందకృష్ణమాది గారు వికలాంగుల కోసం నిరంతరంగా ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చినది. ఇవాళ నువ్వు అలాంటి ఉద్యమాన్ని నువ్వు నీ కాడికి రావాలన్నా ఏంది నీ కాడికి వచ్చేది? నువ్వు ఉద్యమకారునివి కదా, నువ్వు హక్కుల కోసం మాట్లాడుతున్నావు కదా, నీకు గొంతు ఉంది, నీకు ఛానల్ ఉంది, నీకు పత్రిక ఉంది, నీకు పార్టీ ఉంది. నీ పార్టీ ఉంది కదా, అది అందరూ తెలిసిన విషయమే కదా. నువ్వు పార్టీ పెట్టుకున్నావు ఎలక్షన్ ముందల్లో, నిర్మాణ సేన ఏదో పార్టీ పెట్టినావు, చాలా దానికి ఇంకా ఆ పార్టీతో మాట్లాడంటున్నా. ఒక ఇష్యూ తీసుకో, దాని గురించి పోరాటం చేయి. అంటే నీకు వచ్చి చెప్తేనే నువ్వు మాట్లాడతావు. అంటే మహిళలు నీ దగ్గర రావాలి, విద్యార్థినీలు నీ దగ్గర రావాలి, ఉద్యోగస్తులు నీ దగ్గర రావాలి, రైతులు నీ దగ్గర రావాలి, రైతు బంధు రావట్లేదని రావాలి, ఆరోగ్యశ్రీ రావట్లేదని రావాలి. ఇదేమి ఉద్యమము? ఇదేమి బీసీ ముసుగు ఉద్యమం ఇది? ఈ ఎవరైనా చూస్తే సిగ్గుచేటుగా మాట్లాడతారు. నిరంతరంగా కొంతమందిని చూడిపో, ఆర్కుషాయ్ లాంటి వాళ్ళు నిరంతరం 1000 మంది క్యూ కడుతున్నారు ఆయన కాడ. పార్టీలకు అతీతంగా వస్తారు, పార్టీలు అందరూ వస్తారు, అందరినీ గౌరవిస్తాడు. అది ఉద్యమము. నువ్వు నేర్చుకో. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిని ఆర్ కృష్ణ గారితో మనం కంపేర్ చేయొచ్చు? పోలికే లేదు. నువ్వు ఛాయ్ బాసల కాంచి వచ్చి ఎమ్మెల్సీ అయినవు. ఆయన ఉద్యోగాలు రిజైన్ చేసి వచ్చినాడు. ఆయనకు ఉద్యోగాలు వచ్చినా పోలేదు. నేనుగా చెప్పేది, ఈటల రాజేంద్రని అడుగు. ఆర్ కృష్ణయ్య గారు పెట్టిన సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న చరిత్ర, ఇక్కడ ఆర్థిక మంత్రి ఈటల గారు చదువుకుర్రు. ఒకసారి తెలుసుకో. నువ్వు పోయినావు కదా, ఈటల కాడికి పోయినావు కదా, ఈటల కాడికి అంత ముందుకు పోయినావు కదా, ఆ తర్వాత బండి సంజయ్ కాడికి పోయినావు కదా, నువ్వు జైల్లోకి పోయినప్పుడు మీ సతీమని అడగండి, పోయినారు కదా, అరవింద్ కాడికి పోయినారు కదా, ఎంతమందికి తిరగలేరు మీరు, ఎన్ని డోర్లు కొట్టలేదు, బీజేపీలోకి పోయి వచ్చినారు కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఎందుకు ఇంత బీసీలు అంటే గిట్ల ఉంటారని చెప్పటమా? బీసీలు అంటే గిట్ల వల్గర్ లాంగ్వేజ్, పనికిరాని భాష మాట్లాడతారన్నా? బీసీ జర్నలిస్టులు అంటే గిట్ల మాట్లాడతారని ఎక్కడైనా ఉంటుందా? అంటే బీసీ విద్యావంతులకు జర్నలిస్టులకు మాట్లాడే భాష లేదా? అంటే తిట్ల పదంతో బీసీ జర్నలిస్టులు అంటే బీసీ ఉద్యమం అంటున్నావు కదా, నువ్వు మాట్లాడేది నిజమైన బీసీ ఉద్యమం అయితే మరి జర్నలిస్టులు కదా నువ్వు, మరి బీసీ జర్నలిస్టులు మొత్తం గిట్లాంటి భాష మాట్లాడతారా? ఇది పనికిరాని భాష, మరి ఇదేమైనా పనికొచ్చే భాష? సమస్యలు పరిష్కరించే భాష, సమాజాన్ని వాళ్ళని బాధల్లోకి నెట్టివేసే, ఇలా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ కోసం నువ్వేంది ఇంత కనుమరుగు చేసే రాజకీయాలు చేస్తా ఉన్నావు? నిన్ను సస్పెండ్ చేయటానికి, నువ్వు సస్పెండ్, నీ వ్యక్తిత్వం, బీసీలకు ముసుకెందుకు కడుతున్నావు? నువ్వు మాట్లాడిన దానికి, నీ భాషకు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇద్దరి మధ్యన నడిచినటువంటి ఒక చర్చ ఏదో ఉంది. దాన్ని బీసీల కంటగట్టే బీసీలు పార్టీ పెడతారని చెప్తావు. ఆల్రెడీ పార్టీ పెట్టినావు, ఇంకా పార్టీ ఏం కావాలి? ఎన్ని పార్టీలు కావాలి? మొదలష్టమై నువ్వు చేసేది ఏముంటుంది? ఇంకో విషయం, ఇప్పుడు మరి నేనే బీసీసీఎం అంటూ ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి మనం విన్నాం, చూస్తున్నాం, బైట్స్లో కూడా చూస్తున్నాం. మరి మీరు ఒప్పుకుంటారో లేదా దూసరా బాత్. కానీ ఒక వ్యాఖ్య చేసినప్పుడు మరి మీ బీసీ నాయకులు, బీసీ సీనియర్ నాయకులు, మీ బీసీ మంత్రులు కానీ వీళ్ళు కానీ ఖండించడమా లేకపోతే స్వాగతించడమా ఏమి కాకుండా కాముగా ఎందుకున్నారు? మౌనం అర్ధాంగీకరం అనుకోవచ్చు అంటారా? ఆ మౌనం మీది కూడా. ఆయనకు పార్టీనే లేదు. ఆయనకు ఇప్పుడు ఒక రాజకీయ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాం మనం. అంటే ఎవరొకరు స్పందించట్లేదు కదా. స్పందన కాదు, దానికి విలువ లేదని ఎందుకు అనుకోవద్దు? మనం పనికిరాని భాష అని ఎందుకు అనుకోవద్దు? నువ్వు మాట్లాడిన నా కొడుకులారా అన్నదా అదే సేమ్ అదే భాష. ఇది కూడా నా కొడుకులారా అన్నవా, మూత్రం నా ఉచ్చదావుతురు అన్నవా, గదే ఇది కూడా అనుకుంటారు జనం. నిన్ను మేధావులు కూడా అందుకనే వదిలిపెట్టిరు నిన్ను అంటారు. నేను దాంతో పోల్చిర్రు. నువ్వు అదే అన్నావు కదా, ఆ మాట తీసుకురు నిన్ను. ఇంకోటి, భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి కావాలనంటే ఒక పొలిటికల్ పార్టీ కావాలి.
లేదా నువ్వు మనీ మీడియా హెలికాప్టర్లు వచ్చినట్టు మనీ మీడియా మాఫియాని పెట్టుకోనైనా ఎమ్మెల్యేలను కొనాలి. మరి ఇంకేమో మీ మీ ఈయన సోదరుడు ఒక మిత్రుడు ఈ మధ్యన ఐ డ్రీమ్లో చెప్తా ఉంటాడు, ఒక ఒక వక్త ఈయన గురించి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తుండు. కాంగ్రెస్ పార్టీని ఈయన ఒక పెద్ద మూమెంట్లో తెచ్చి దాని నుంచి ఆ పార్టీకి అయినా ముఖ్యమంత్రి అవుతాడని చెప్తా ఉంటాడు. అలాంటి ఈయనను ఏం చేస్తున్నారు, కొంతమంది జోక్తుర్రు, ఇతన్ని ఉన్న గాలి కొడుతుర్రు. ఆ గాలి ఏమవుతుంది, లాస్ట్కు ఆకాశంలో ఉన్న వేడి వాతావరణం ఎండాకాలం దగ్గరికి వచ్చింది. ఆ వేడికి ఏమైంది, ఆ బుగ్గ అర్థమవుతుంది, భవిష్యత్తులో అర్థమవుతుంది. ఎంత సస్పెన్షన్ చేసినా ఇది కాంగ్రెస్ పార్టీకి చింతపండు నవీన్కు జరుగుతున్నటువంటి ఆయన భాషకు కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి మధ్యలో నడుస్తున్నటువంటి వ్యత్యాసమే అంటున్నాను నేను. ఇది రైట్. ఇంకో ప్రశ్న అండి, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిని సస్పెన్షన్ చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా? ఎలా? నష్టం లేదు, లాభం లేదు. ఆయన వల్ల వాళ్ళకు లాభం ఎట్లా అంటే సంక్షేమ పథకాలను డబ్బులు ఇవ్వకుండా ఎగదొబ్బటమే. ఈయన వల్ల ఒకటైతే కలుగుద్ది కాంగ్రెస్ పార్టీకి, పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు మర్చిపోయేటట్టు చేసే పనిలో పడ్డాడు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో 2500 మేజర్కి చెప్తున్నాను, ఇది పెద్ద వర్క్, ఇది చేయాల్సిన అవసరము. మహిళలు మోసపోయినారు, ఆడబిడ్డలు మోసపోయినారు, బీసీ మహాలక్ష్మిలు మోసపోయినారు, బీసీ మహాలక్ష్మిలతో పాటు సర్వజనుల మహిళలు కూడా మోసపోయినారు. ఇంకా 14 నెలలే కదండి, 5 సంవత్సరాలు పూర్తి కాలేదు కదా. కాదు 14 నెలలు ఈయన ముఖ్యమంత్రి అయినాడు. రేవంత్ అధికారం రాగానే చేయాల్సిన పని. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విలువలు ఉంటాయి అనుకున్నాం, రాజశేఖర రెడ్డి ఉన్నంత మటుకు. ఆయన మాట ఇచ్చిండు, సంతకం పెట్టిండు. ఎవడైతే మాట అంటాడో దాని మీద సంతకం పెట్టి దాన్ని అమలు చేసి అందించాలి. నీకు సీటు వచ్చింది కదా, నీకు ముఖ్యమంత్రి సీటు వచ్చినప్పుడు ప్రజలకు ఓట్లు వేస్తేనే నువ్వు అయినది. ప్రజలు ఎందుకు ఓటు వేసిర్రు? నువ్వు సంక్షేమ పథకాలను అమలు చేస్తావని. మహిళలు ఎక్కువ ఓట్లు వేసినారు. 2500 నెలకి ఇస్తాడేమో, వీని ముండమయ్య వీడు ఇయ్యని ఇస్తాడు అనుకుర్రు. మద్యము ఎంత దుర్మార్గం అంటే ఒకే రోజు 900 కోట్ల మద్యం తాగిరు తెలంగాణ ప్రజలు. ఎవరి వల్ల? కొత్త సంవత్సరం వల్ల. నీకు ఇంత ఆదాయం వస్తున్నప్పుడు నువ్వు హైదరాబాద్ ఇల్లు ఊల కొడుతున్నావు, మూసిపెట్టి మురికాలతో మొత్తం ఇల్లు కూల కొట్టినావు. ఒక పక్కన పెద్ద పెద్దలు, మీ అన్నకేమో నోటీస్ వస్తుంది, మా పేదల ఇళ్ళకేమో బుల్డోజర్ వస్తుంది, ఉత్తరప్రదేశ్ బుల్డోజర్, బడేబాయి బుల్డోజర్ వస్తుంది. ఇంత ఇదేమి వైరుధ్యము? ఇట్లే ఎంత అనైక్యత అవపడతా ఉంది. నీ అన్నకు ఒక రూల్స్, పేదల ఒక రూల్స్. ఇంతెందుకు హైడ్రా రంగనాథ్ గారు ఆయనది కూడా FTLలో ఉంటుందని జడ్సన్ గారు చెప్పిండు. చర్చకు రమ్మన్నాడు. నమ్మచ్చంటారు అది? మరిగా అంతే. ఎందుకు దాన్ని అన్ని ప్రజల చర్చ ఎందుకు నడుస్తూ ఉంది ఇప్పటికీ? అంతే కదా. రంగనాథ్ గారు హైడ్రా ఎవరు ఇండ్లు కూలగొడుతుండు? ఎంత దుర్మార్గము. ఆక్రమించుకున్న అంటారు. పేదల ఇండ్లు అరకొర పైసలు వేసుకొని చిన్న తక్కువ ధర కొనుక్కున్నట్టు ఇండ్లను మోసపోయి కొనుక్కున్నారు. అది మోసం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు. వీరన్న గారు ఇప్పుడు అదేవిధంగా మరి మొన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా గడిచిన 15 నెల రోజుల నుంచే బీసీవాదం ఉవ్వెత్తున లేచింది, దాన్ని అణచేసారు ఇప్పుడు అంటూ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు తీన్మార్ మల్లన్న. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే తీన్మార్ మల్లన్న అంటారా, నేను అన్నాడు కదా, అంతకుముందు లేవలేదంటారా ఉద్యమం? కవితక్క గారు ఆమె UPF అని పెట్టింది, పూలే యునైటెడ్ ఫ్రంట్ పెట్టుకొని పూలే బొమ్మను అసెంబ్లీలో పెట్టాలని బహిరంగ సభలు పెడుతూ ఈ ఇష్యూ లేవనెత్తింది. బీసీల ఇష్యూ ఎత్తుకుంది ఆవిడ. బీసీలకు 42% అన్నావు, దాని మీద మొత్తం రాష్ట్రం మొత్తం ఇష్యూ చేసింది అక్కగారు న్యాయంగా. 1, 2 ఆర్ కృష్ణయ్య గారు, 3 జాజుల సీను, 4 ఇంకా 4-5 సంఘాలు, దాంట్లో నువ్వు ఒకనివి. ఒకలాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ మాజీ చైర్మన్ ఒకలాభరణం గారు, బిఎస్ రాములు గారు, ఇలాంటి వాళ్ళు మహానుభావులు, బీసీ మేధావులు, ఉద్యోగస్తులు, ఎంతోమంది మేధావులు. దీంట్లో వాళ్ళ కష్టం ఉన్నది. ఒక తీన్మార్ మల్లన్న చెప్పడం అన్యాయం. ఇది ఒక్క తీన్మార్ మల్లన్న చేసినటువంటి తప్పది. ఈ ఎంతోమంది ఉద్యమకారులు గత 40-50 సంవత్సరాలుగా వాళ్ళ త్యాగం ఉన్నది, వాళ్ళ కష్టం ఉన్నది. నిరంతరం హాస్టల్లో విద్యార్థులు కొట్లాడుతున్నారు. ఇంకొక చాలా ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు 57 మంది విద్యార్థులు చనిపోయారు బీసీ హాస్టల్లో. సోషల్ వెల్ఫేర్ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వారి కోసం పెడతా ఉన్నారు. చదువు కోసం వస్తే పిల్లలు చనిపోతుర్రంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి మల్లన్న నువ్వు ఉండి ఏం మాట్లాడినావు దీని మీద చెప్పండి. చింతపండు గారు చెప్పాలి దీని మీద న్యాయంగా. విద్యార్థుల గురించి లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కరిచిన చోటే 2 సార్లు పాము కరిచి చచ్చిపోతున్నారు విద్యార్థులు. గవర్నమెంట్ స్కూల్ ఎన్నడూ లేదే ఇంత ముందుకు. గత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అటు అవపడాలి కదా. ఎక్కడ చనిపోయినటువంటి చరిత్ర ఉందా? నువ్వే కదా కేసీఆర్ అయ్యి అన్నాడని అన్నావు, మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ ఎదుగుదల కోసం వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ఒకసారి కేసీఆర్ని తిడతావు, ఇప్పుడు కేసీఆర్ని పొగుడుతున్నావు. అంటే నీ నాలుక ఏమనుకోవాలి ప్రజలు?
నీ వెనక బీసీ వాదం అంటారా దీన్ని? అంటే నెల లోపుల్లో బీసీ వాదం ఉన్నట్ట. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా బీసీ వాదం అంటుండు కదా, సంచార జాతులు అనే రిజర్వేషన్లు ఉన్నాయి, నువ్వు నిజం అనుకుంటారు ప్రజలు. ఇప్పి చూద్దాం. నేను ఈ ఆంధ్రప్రభ వేదికగా ఒక చర్చ బయటికి తెస్తా ఉన్నా. ఆయన ఏంటో ఫైట్ చేయలేదు, మరి ఆ నాయకుడిగా మీరు ఫైట్ చేయమని ఆయన అడిగారా, కలిసారా? ప్రాథమికంగా మీరు ఏమైనా కలిసారా? నేను నీ సమావేశంలో చర్చ చేసినాం మేము. ఇదే ఈ జూబ్లీహిల్స్ వేదికగా ఒక వేదికలో పెట్టినప్పుడు సంచార జాతుల గురించి చర్చ చేసినాం మనం. మీరు దాని గురించి మీకు అర్థమై ఉండాలనుకుంటా నేను. మీరు ఒక జర్నలిస్ట్ కదా, సమస్యల పరిష్కారం కోసమే జర్నలిజం ఉంటుంది కదా అనుకుంటా నేను. అంటే ఇక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రశ్న నా ప్రశ్న అనుకుంటున్నాను నేను. ఇన్నో ఒక జర్నలిస్ట్ కాబట్టి బాధ్యతలు హక్కులు, బాధ్యతలు పూర్తిగా మీరు చేస్తేనే మీ హక్కులు మీరు అడగాలి. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని సూటిగా, మీరు ఒక నాయకుడిగా వారిని అడిగారా? అడిగితే ఆయన విని దాన్ని త్రోసిపుచ్చారా? అడగకుండానే మీరు ఇప్పుడు ఆ ప్రశ్నకి ఇక్కడ లేవదీస్తున్నారు? లేదు. ఇంత ముందుకు 2 సభలలో ఆయన ఉన్న వేదికలో ఉన్న దాంట్లో సంచార జాతుల రిజర్వేషన్ల గురించి చర్చ జరగాలని కొట్లాడినాము. ఆయన కూడా ఆ వేదికలో కూర్చున్నాడు. కానీ ఆయన మిర్యాలగూడ సభలో సంచార జాతుల ఇష్యూ గురించి మాట్లాడతలేడు. అంటే కనుమరుగు చేసినట్టే కదా నువ్వు. మాకున్న రిజర్వేషన్లు, మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాయే, డిఎన్టీలవి. ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మీద ఏం హక్కు ఉంది సుప్రీంకోర్టు ఎవరు? పార్లమెంటు కదా. దేశానికి ఏమన్నా చట్టాలు నడవాలన్నా, చట్టాలు చేయాలన్నా పార్లమెంటు. కానీ ఈ మధ్యన సుప్రీంకోర్టు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల మీద వచ్చి 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు ముందు పెడతా ఉన్నారు. ఇదెంత దుర్మార్గం? ఇవాళ బలమైనటువంటి పార్లమెంట్లో చట్టాలు నడవాలి. ఏదైనా నడవాలంటే కరోనా వచ్చినప్పుడు దేవుని గుడికి కూడా తాళం వేసింది భారత రాజ్యాంగం. కరోనా వచ్చినప్పుడు దేవుని గుళ్ళ మనుషులు బయటికి రావద్దన్నప్పుడు దేవుని గుడికి కూడా మెట్లు తాళం వేసినారు. భారత రాజ్యాంగం అంటే అది, చట్టాలు అంటే అది. ఇవాళ సుప్రీంకోర్టు మధ్యకు తెచ్చి బీహార్లో కొట్టివేసినారు. కర్ణాటకలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇవాళ పక్క రాష్ట్రాలలో తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉంటవి. తమిళనాడులో బీసీ, ఎంబీసీ, డిఎన్టీ రిజర్వేషన్లు ఉన్నవి. వీటి గురించి ఒక మాట లేదు. ఇక్కడ పక్కపక్కనే ఉన్నాం కదా, మరి మాకెందుకు రిజర్వేషన్లలో డిఎన్టీలకు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అంత సమానమైన హక్కులు ఎందుకు రావట్లేదు? కారణం ఏందని ఒక మాట మాట్లాడాల్సిన బాధ్యత లేదా నీకు? ఇప్పుడు జర్నలిస్టులు ఎక్కడికో పోయి సమస్య ఆడుకుంటూ అడిగిపోతారు. ఇది జర్నలిజం. నేను చాలా మందిని చూస్తా ఉన్నా, నాకు కొద్దిగా అవగాహన ఉంది జర్నలిజం అంటే ఏందో. కొంత మేము కూడా చూస్తున్నాం ప్రజలల్లా. నిజమైన నేను నిజాయితీ చూసి సనత్ నగర్లో ఒక ఆడపిల్ల చెత్త కుప్పల బండి మీద పెట్టుకుని పేపరు చదువుతుంది. ఎమ్మటే ఒక ఫోటోగ్రాఫరు, అంటే జర్నలిజం చేసిన వాళ్ళు ఒక క్వశ్చన్ వేసేటోళ్ళు కాదు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లకు కూడా కళ్ళు ఉంటాయి అని ఒక ఫోటో ద్వారా చెప్పగలుగుతారు, ప్రపంచంలో చైతన్యం తేగలుగుతారు. అది జర్నలిజం అంటే. ఫోటో జర్నలిజం ఉంది దాంట్లో. అంతా కలిపే ఇదంతా మీద పంచుకొని ప్రజల్లో చైతన్యం చేస్తుర్రు. లీడర్లను మాటల ద్వారా. రాజకీయం అంటే మాటకు మాట ఒక వాయిస్ వస్తుంది, ఫోటో ద్వారా చెప్పొచ్చు. ఇది జర్నలిజం అంటే. నీకు ఆ మాత్రం ఈ సమాజంలో ఏం నడుస్తుందో తెలియకుండా నువ్వు జర్నలిజంలోకి వచ్చినవా? జర్నలిజం ఎవరు నేర్పిరు నీకు? పంతులు ఎవరైనా ఈ మాటలు నేర్పని ఏ పంతులు నేర్పిరు నీకు? నీకు అసలు నీకు పంతులు చెప్పినటువంటి జర్నలిజం ఎవరు క్లాసులు చెప్పిరు? నాకు ఎంత సిగ్గుచేటు అనుకుంటున్నా. జర్నలిజం నా కొడుకుని చదివిద్దాం అనుకున్నా, అనిపించింది దాంట్లోకి పోవాలంటే. మరి మొత్తం మీద మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారి మీద మరి మీరు అభిప్రాయం ఏంటంటారు? మీరు ఒప్పుకుంటారంటే మీ బీసీ నాయకుడిగా మీరు స్వాగతిస్తారా వద్దంటారా? ఫస్ట్ పొలిటికల్ పార్టీ పెట్టుకోమని చెప్తున్నా. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే భారత పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా రండి. ఓటు ద్వారానే సాధ్యము, మాటల ద్వారా కాదు. ఓటు ద్వారా, ఓటు చైతన్యం. మాకు పథకాలు ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. ఇవాళ నడుస్తుంది ఏంది ఈ వాదము? కామారెడ్డి డిక్లరేషన్ వాదము. అంటే ఎక్కడికి పోయినా ఉన్నాం మేము? ఎన్నికల వెనకకు 14 నెలల వెనకకు పోయి ఇవాళ చర్చ నడుస్తున్నాం ప్రజలల్లా. బీసీలు ఎక్కడ ఉన్నారు? కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన 42% మీకు ఓకే అన్నారు కదా, ఇంకేమైనా ప్రాబ్లం లేదు కదా? మీకు అర్థమైంది. ఇప్పుడు మనమంతా ఈ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ నడిచేది ఏంది? 14 నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ బీసీలు ఎక్కడికి పోయారంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వెనకకు పోయి అక్కడ నడుస్తుంది. ఇప్పుడు పాలన వచ్చి 14 సంవత్సరాలు అయినా, 14 నెలలు అయినా కామారెడ్డి డిక్లరేషన్, ఆ రాహుల్ గాంధీ సభ ఎక్కడ జరిగింది? ఎన్నికల సభ. అంటే వెనకకు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ, బీసీలు మొత్తం తీసుకుపోయి అక్కడ చర్చ పెట్టింది. ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇవాళ పథకాలు మేము అధికారం వచ్చినాం, కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చేసినాం. ఇటుపోతే చేవేల డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఉంది, చాలా డిక్లరేషన్ ఇచ్చినారు. అవే 420 హామీలు. ఈ 420 హామీల గురించి అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీని అడగకుండా ఇవాళ బీసీ వాదం అంటాడు ఏంది? నేను వచ్చింది, నువ్వు ఎప్పుడు వచ్చినావు?
న్యాయంగా ఇంకో ఆలోచించాలి. విషయం చెప్పండి, తీన్మార్ మల్లన్న సీనియరా లేకపోతే నిమ్మల వీరన్న గారు అంటే మీరు సీనియరా ఉద్యమంలో? నేను 92 నుంచి ఏఎస్ ఉద్యోగాల నుంచి ఉన్నా నేను. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు? మీ ఇక ఆయన చెప్పాలి, ఆయన ఎప్పుడు నేర్చుకుంటున్న రాజకీయాలు నాకే తెలియదు. జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిండు ఆయన. నేను పాలు పోసిన, నేను పత్రిక వేసిన, ఆయన కూడా పత్రిక వేసిన అంటుండు. మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, మేము చదువుకుంటా. ఉద్యమంలో మిత్రులే కదా మీరు? ఉద్యమ మిత్రుడు కాదు ఆయన జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చిండు. సంతోషం, జర్నలిస్టులు రావాలి రాజకీయాలకు, కానీ రాజకీయాలను భ్రష్టు పట్టించొద్దు, ప్రజలను డైవర్ట్ చేయొద్దు, ప్రజలకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రిని ఎన్నుకోసుకొచ్చే రాజకీయాలు చేయొద్దు. ఇది చెప్తున్నాం. వ్యక్తిత్వాన్ని పెంచుకుంటానికి రాజకీయాలు చేయొద్దు, ప్రజలను మోసం చేస్తూ వ్యక్తిత్వాన్ని పెంచుకోవద్దు, రాజకీయ క్యారెక్టర్ను పెంచుకుంటున్నావు. నువ్వు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు? బహుజనుల పేరుతో వచ్చినావు. ఒకసారి వెనక్కి పోదాం. బహుజనుల పేరుతో వచ్చి ఛాయ్ పైసలు అడిగినావు. ఆ తర్వాత ఆ బహుజనవాదాన్ని వదిలేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏం చేసినావు? పట్టభద్రులను ఓట్లు అడిగినావు. పట్టభద్రులలో కులం లేదు కదా, వర్గం లేదు కదా, మతాలు లేవు కదా. మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మీకు విద్యావంతులు పట్టభద్రులు ఓట్లేస్తే పట్టభద్రుల ఓట్లతో గెలిచి వచ్చినావు, సర్వజనులతో గెలిచి వచ్చినావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగులు ఎక్కువ ఓట్లు వేసినారు నీకు. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు, సామాజిక నేపథ్యం ఉద్యమకారులు మొత్తం నీకు ఓట్లేస్తే ఏమందుకున్నావు మళ్ళీ? అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కనుమరుగు చేయడానికి బీసీ వాదం అంటావు నువ్వు. మళ్ళీ ఇవాళ నీ సస్పెన్షన్ అడ్డు పెడతావు. సంక్షేమ పథకాలకు నీ సస్పెన్స్కి ఏం అడ్డు అంటున్నా? పోరాటం చేస్తానికి పదవికి నీకు ఉంటే ఎంత పోతే ఎంత? నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది జీరోనే కదా. మళ్ళీ అక్కడికి వచ్చి పోరాటం చేయరాదు? నువ్వు అనుకున్న లక్ష్యానికి వస్తావు కదా. నీకు పార్టీ లేదు, నువ్వు ఏదైనా కావచ్చు. భారత రాజ్యాంగ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా, ఓటు చైతన్యం ద్వారా ఒక వ్యక్తి సామాన్యుడు ఎక్కడికైనా పోవచ్చు. అది వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది ఇక్కడ రాజకీయాన్ని చూపించినాడు కాంశీరామ్ గారు. కంక్లూజన్లో ఏం చెప్తారు? కాబట్టి ప్రజలను మోసం చేయొద్దు. రేవంత్ను నువ్వు కాపాడలేవు, A1 A2 ముఖ్యమంత్రులు నువ్వు కాపాడుతానికి ఎంత ప్రయత్నం చేసినాను, నిన్ను ప్రజలు విస్మరించడు. కాబట్టి మార్చుకొని నీ ఎజెండాను సంక్షేమ పథకాల వైపు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇంతకంటే నీకు వేరే లాంగ్వేజ్లో చెప్పను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, మరి మొత్తంగా చూసినట్టయితే బీసీ నాయకులు మరి నిమ్మల వీరన్న గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి ఉద్యమంలో మేము సైతం కలుస్తామంటూ వచ్చిన వ్యక్తులలో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయంటూ, మరి గతంలో ఎందుకు నోరు పెగలలేదు, ఇప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెగులుతోంది మీకు, ప్లస్ కొన్ని మరి ఇప్పుడు మీ వెనక ఎవరైనా షాడోయింగ్ చేస్తున్నారా, మీ వెనక ఎవరైనా సపోర్ట్ ఉందా, కేవలం మీరు బీసీ ఉద్యమాన్ని నెత్తిన వేసుకొని భుజాన్ని వేసుకొని రావాల్సిన అవసరం ఏంటి, అందులో వేరే ఆలోచన లేదా అంటూ కూడా తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశారు.